డీటెయిల్స్ చూస్తే పాట్నాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాట్నాలో స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 నాటి ఓ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పప్పు యాదవ్ పాట్నాలోని IGIMS లో ఉన్నట్లు సమాచారం. बैठे रहिए, यहीं बैठे रहिए। हम अरेस्ट करके रखिए, चलेंगे कोर्ट में, कोर्ट जो करे कोर्ट को जो करना होगा। नहीं सर, हम लोग साथ में ही रहेंगे, साथ में हम तो हम सुबह ही जाएंगे सर। अभी 11 बजे रात में नहीं, 11 बजे रात में नहीं, क्योंकि ये लॉ भी नहीं कहता किसी भी कीमत कोई लॉ इसमें रात और दिन की बात नहीं है ना, है ना। आप यहाँ सुबह में आप यहाँ रहिए, आपको लगता हो हाउस अरेस्ट कर लीजिए, करते हैं सुबह में यहाँ से हमको कोर्ट ले चले, हम कोर्ट के लिए तो आए हैं। यदि मेरे मन में ऐसा कुछ होता में थी, ये बातें थी कि चला जाए, इतनी बड़ी लड़ाई है तो आप लोग बदमाशी कर सकते हैं, तो मैं जानता हूँ। पुलिस बदमाशी कैसे करेगी? सुनिए ना मेरी बात, हम पागल देखो, हम पटना आएंगे, हमको ये समझ में नहीं है। आप हमको बताइए, हम हाईकोर्ट भी चले जाते या कल हम आज ही हम चले जाते डिस्ट्रिक्ट कोर्ट, कोई उसमें प्रॉब्लम नहीं था मेरे। हम नहीं आते, डायरेक्ट कोर्ट जाते, डायरेक्टली कोर्ट चले जाते। हम लोग कोर्ट ले चलेंगे सर, चला जाए हम लोग के साथ। प्रमोद बाबू, आपको जिनको कहना हो कह लीजिए, मैं सुबह ही जाऊंगा एज ए लॉ। हम लोग लॉ के अनुसार ही नहीं, लॉ के अनुसार 11 बजे एक कॉमन आदमी के घर में भी नहीं रात की कोई बात है ना, है। क्योंकि अब हम लोग अनावश्यक बात करना नहीं, अनावश्यक की बात नहीं। इंस्पेक्टर है, उसके कमर में रिवॉल्वर था, वो गोली में चला सकता था। मैं सीधा कह रहा हूँ, एक दीपक नाम का इंस्पेक्टर है, वो सिविल में, एक और सिविल में, वो गोली चलवा सकता था, गोली चला सकता था, और वो वीडियो बना हुआ। न्याय करेगा, बोलेगा मर्यादा में रहिए, कहाँ जाए। डॉक्टर ने पैसे लेके बच्ची को मार दिया, 20 लाख रुपया डॉक्टर सतीश ने लिया। नीलम अग्रवाल పాట్నాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాట్నాలో స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 నాటి ఓ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పప్పు యాదవ్ పాట్నాలోని IGIMS లో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే బీహార్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత పప్పు యాదవ్, ప్రశాంత్ కిషోర్, నితీష్ కుమార్, ఈ నలుగురు మధ్యలో ఏదైనా కానీ రాజకీయ అంటే చదరంగం జరిగేటటువంటి వ్యక్తుల్లో కీలక వ్యక్తుల్లో పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థి. ఇతడు పూర్ణియాకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఎంపీ. అర్ధరాత్రి ఇతన్ని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కూడా హై డ్రామా, హై వోల్టేజ్ మధ్య ఈయనను అరెస్టు చేయడము, దాదాపు ఈయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు 3 గంటల పాటు అటు పోలీసులకు తర్వాత ఏదైతే ఈయన అంటే పప్పు యాదవ్కు సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఉద్రిక్తతల మధ్య ఆయనను అరెస్టు చేయడము, అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన అనారోగ్యం క్షీణించింది. వెంటనే కింద పడిపోవడము, అంటే ఏదైతే అరెస్టు చేసిన సమయంలో జరిగినటువంటి పరిణామాలు. ఒక్కసారిగా ఆయన అనారోగ్యం క్షీణించడంతో ఆ సమయంలో తనకు సంబంధించినటువంటి మందులు వేసుకునేటటువంటిది కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. అతన్ని వెంటనే అక్కడి నుంచి మనకు IGIMS కి సంబంధించినటువంటి హాస్పిటల్ కి తరలించారు. కానీ రాత్రంతా కూడా స్ట్రెచర్ పైనే ఉంచారు. అక్కడ కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత ఎవరు కూడా డాక్టర్లతో చూయించలేదు అంటూ కూడా ఆయనకి దగ్గర ఉండేటటువంటి సన్నిహితులు కొద్దిసేపటి క్రితంగా అటు మీడియా ముఖ్యంగా తర్వాత ఏదైతే పోస్టులు చేస్తున్నటువంటిది అక్కడి నుంచి ఆయన అంటే అక్కడ డాక్టర్లు చూడలేదు. అక్కడి నుంచి మరి PMCH హాస్పిటల్ కి తరలించారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా. కానీ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ముఖ్యంగా ఈయనకు దాదాపు 31 సంవత్సరాల క్రితంగా ఉండేటటువంటి ఒక కేసులో భాగంగానే ఇతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాదాపు మనకు అంటే 1995లో జరిగినటువంటి ఘటన. ఆయన అంటే వినోద్ అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో వినోద్ బిర్లా అనేటువంటి వ్యక్తి, ఇతనికి సంబంధించినటువంటి ఒక ఇల్లుని
అద్దెకు తీసుకొని ఆ అద్దెకు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా దాన్ని ప్రధాన కార్యాలయంగా పెట్టారు. తర్వాత అంటే ఎవరైతే అద్దెకు తీసుకున్న తర్వాత అతనికి సంబంధించినటువంటిది ఇంటిని కూడా ఆయనకు ఇవ్వడం లేదు. తర్వాత దీనిపై కూడా పలు కేసులు కూడా అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినది కోర్టు పరిధిలో ఉంది. అయితే పలుమార్లు కూడా కేసుకు సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. కానీ అతడు ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించినటువంటిది కోర్టులో హాజరు కాకపోవడంతో ఇతన్ని అరెస్ట్ చేసే విధంగా కూడా సెక్షన్ 83 ప్రకారంగా అరెస్ట్ చేసే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో అర్ధరాత్రి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ పప్పు యాదవ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన అరెస్ట్ అంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే నీట్ విద్యార్థి ఆత్మహత్య ఉదంతంపై నేను లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నల పరంపరతో ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వము తనని అరెస్ట్ చేసింది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా తనని ఈ విధంగా అంటే రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసుల ఏదైతే ఇంతగానో శిక్షిస్తున్నారో తనను ఉరి తీయండి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. కానీ మొత్తం మీద మాత్రం బీహార్ రాజకీయాల్లో పప్పు యాదవ్ అరెస్ట్ మాత్రము కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉంది. తీవ్రంగా రాత్రి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు చేస్తున్నటువంటిది అని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.